నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. బడ్జెట్ యొక్క సమ్మరీ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్లో మనకి 2024-25 బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో 9 అంశాలకి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకున్నాం. ఈ 9 అంశాల్లో గత వీడియోలో 4 అంశాల గురించి మనం ఆల్రెడీ చర్చించుకోవడమే జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో 5వ అంశం గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో 5వ అంశం, బడ్జెట్లో మనకి నవ ప్రాధాన్యాలు ఉన్నాయి కదా. సో ఈ నవ ప్రాధాన్యాల్లో 5వ ప్రాధాన్యత అంశం అయినటువంటి పట్టణాభివృద్ధి, అర్బన్ డెవలప్మెంట్ అనేది 5వ ప్రాధాన్యత అంశంగా బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. సో ఈ పట్టణాభివృద్ధి అనేది ఒక ప్రాధాన్యత అంశంగా ఉంది కాబట్టి పట్టణాభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి చర్యలు ఏమున్నాయి, ప్రకటించినటువంటి పథకాలు ఏమున్నాయి అనేటువంటి అంశాలని మనం చూడాలి. ఈ పట్టణాభివృద్ధిలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద 10 లక్షల కోట్ల పెట్టుబడితో పట్టణ ప్రాంతాలకు చెందినటువంటి 1 కోటి కుటుంబాలు, ఎవరాళ్ళు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి గృహ అవసరాలు తీర్చబడతాయి. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు అంటే 1 కోటి కుటుంబాలకి 10 లక్షల కోట్ల పెట్టుబడితో గృహ అవసరాలు తీర్చబడతాయంట. అయితే ఇందులో రాబోయే 5 సంవత్సరాల కాలంలో 2.2 లక్షల కోట్లు కేంద్ర సాయం అనేది ఉంటుంది. అంటే రాయితీతో ఇచ్చేటటువంటి అంటే ఇల్లు కట్టుకోవడానికి రాయితీతో ఇచ్చేటటువంటి డబ్బుల్లో కేంద్రం ఒక 2.2 లక్షల కోట్లు రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ఉంటుంది. దేని కింద, ఏ పథకం కింద? ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద పట్టణ ప్రాంతాల్లో నివసించేటటువంటి పేద మధ్యతరగతి 1 కోటి కుటుంబాలకు గృహ వసతి అవసరాలు తీర్చడానికి, అంటే ఇల్లు కట్టుకునేటటువంటి సపోర్ట్ ఇవ్వడం కోసం 10 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 తీసుకురావడం అనేది జరుగుతుంది. దీనికోసం రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో 2.2 లక్షల కోట్లు కేంద్ర సాయం అనేది ఉంటుంది. అయితే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి కానీ మనం చూసుకున్నప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో మనకు 2 అనేవి ఉంటాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనేది ఉంటుంది. ఇప్పుడు అర్బన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ద్వారా అమలు చేయబడేటటువంటి పథకం. అయితే మనకి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 2 పథకాలు అనేవి ఉంటాయి, 2 కేటగిరీస్ అనేవి ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనేది మనకి 2015 జూన్ 25న ప్రారంభించడం అనేది జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి చూసుకున్నట్టయితే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది 2015 జూన్ 25వ తారీఖున ప్రారంభించడం అనేది జరిగింది. దీంట్లో మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఉంటుంది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ లేదా గ్రామీణ అనేటటువంటి 2 కేటగిరీలు ఉంటాయి. ఇది పట్టణ ప్రాంతాలకు సంబంధించింది, ఇది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకి గృహ అవసరాలు తీర్చడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ, ప్రధానమంత్రి పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పేద మధ్యతరగతి వర్గాలకి గృహ అవసరాలు తీర్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనేటటువంటి పథకాలు అనేవి తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ పట్టణాభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో తీసుకొచ్చినట్టు మరొక అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు మరియు బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం అనేది ఈ పట్టణాలలో ఉండేటటువంటి నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి మరియు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రాజెక్టులు మరియు సేవలను 100 పెద్ద నగరాలకు బ్యాంకింగ్ ప్రాజెక్టుల ద్వారా ప్రోత్సహిస్తుందంట. అంటే నీటి సరఫరా అంటే 100 పెద్ద నగరాల్లో నీటి సరఫరా, అదేవిధంగా మురుగునీటి వ్యవస్థ, అదేవిధంగా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ సంబంధించినటువంటి సేవలని 100 పెద్ద నగరాలకి విస్తరించడం జరుగుతుందని ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. మిగతా అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగా అయితే ఈ బడ్జెట్లో ఇంకా ఈ పట్టణాభివృద్ధికి తీసుకొచ్చినటువంటి
అంశాలు ఏమున్నాయని చూసుకున్నట్టుగైతే వీధి వ్యాపారుల జీవితాలను మార్చడంలో ప్రధానమంత్రి స్వనిధి పిఎం స్వనిధి పథకం విజయవంతమైన నేపథ్యంలో ప్రభుత్వం అనేది ప్రతి సంవత్సరం రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎంపిక చేసినటువంటి 100 నగరాలలో వీక్లీ హార్ట్స్ లేదా స్ట్రీట్ ఫుడ్ హబ్బులని అభివృద్ధికి తోడ్పాటు అందించే పథకాన్ని రూపొందించబోతుందంట. అంటే మనకి చిన్న చితక వ్యాపారులకి సహాయం అంటే రుణ సదుపాయాన్ని అందించడం కోసం మనకి పిఎం స్వనిధి అనేటువంటి పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. పిఎం స్వనిధి. ఈ పిఎం స్వనిధి అనేటటువంటి ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఇది మనకి పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి చిన్న చితక వ్యాపారులకి రుణ సదుపాయాన్ని కల్పించడానికి దీన్ని తీసుకొచ్చారు. అయితే దీని ద్వారా ఇది సక్సెస్ అవ్వడం వలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎంపిక చేసిన నగరాల్లో 100 వీక్లీ హార్ట్స్ అంటే వారపు సంతలు అంటాం కదా, వారానికి ఒకసారి జరిగేటటువంటి సంతలు వీక్లీ హార్ట్స్ లేదా స్ట్రీట్ ఫుడ్లు. అంటే ఈ స్ట్రీట్ ఫుడ్లకు బాగా ఫేమస్, వీటికి కూడా ఫేమస్సే. అంటే వీక్లీ హార్ట్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టు బాగా సక్సెస్ అవుతున్నాయి. అలాగే స్ట్రీట్ ఫుడ్స్ హబ్బుల్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఈ పిఎం స్వనిధి గురించి కానీ మనం చూసుకున్నట్టుగైతే పిఎం స్వనిధి గురించి కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇది పిఎం స్వనిధి అంటే ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి దీన్ని 2020 జూన్ 1వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఈ పిఎం స్వనిధి అనేటటువంటి పథకం అనేది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది అమలు చేయబడుతుంది? గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఈ పథకం అనేది అమలు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ బడ్జెట్లో ఇంకా మనకి పట్టణాభివృద్ధి కోసం తీసుకున్నటువంటి అంశాలు కానీ చూసుకున్నట్టుగైతే దేశంలోని 30 లక్షలు అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి 14 పెద్ద నగరాలకు రవాణా ఆధారిత ప్రణాళికను ప్రభుత్వం అనేది రూపొందించింది. అంటే మనకి దేశంలో 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్కి జనాభా ఉన్నటువంటి 30 లక్షల కంటే ఎక్కువ జనాభా దేశంలో ఉన్న 14 పెద్ద సిటీస్కి రవాణా ఆధారిత ప్రగతి ప్రణాళికల్ని ఈ బడ్జెట్లో రూపొందించడం జరిగిందని ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా రెంటల్ హౌసింగ్ మార్కెట్లను ప్రోత్సహించడంలో భాగంగా అద్దె ఇల్లు లభ్యతను పెంచుతారంట. మనకి నార్మల్గా సిటీస్లో సొంత ఇల్లు ఉండేవాడు కంటే రెంటల్కి ఉండేవారు ఎక్కువ కదా. సో పట్టణాభివృద్ధి పెరగడానికి మనకి రెంటల్ హౌసింగ్ను కూడా మార్కెట్లను ప్రోత్సహించడం అనేది జరుగుతుందని పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగా ఈ బడ్జెట్లో పారిశ్రామిక కార్మికులకి డార్మెటరీ తరహా వసతితో అద్దె గృహాల కోసం పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టు చేపట్టడం అనేది జరుగుతుందంట. అంటే పారిశ్రామిక కార్మికుల కోసం డార్మెటరీ తరహా అనేవి మనకు తక్కువ అమౌంట్తో అద్దెకు వచ్చేటటువంటి గృహాలన్నమాట. సో వీటిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎందుకంటే పారిశ్రామిక కార్మికులు ఉండే ప్రాంతాల్లో రెంట్లు నార్మల్గానే ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇటువంటివి అభివృద్ధి చేయడం జరుగుతుందని, అంటే ఈ డార్మిటరీ తరహా అంటే తక్కువ వ్యయానికి దొరికేటటువంటి గృహాల్లాగా వీటిని మనం చెప్పవచ్చు. సో ఇటువంటివి అభివృద్ధి చేయబడతాయని ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. ఇది మనకి దీనికి సంబంధించిన అంశం. సో ప్రతి అంశం తర్వాత కూడా మనం ఏం చెప్తాం, పేపర్లో వేసుకున్నది చెప్తాం, అదేవిధంగా పిబ్లో ఇచ్చింది కూడా చెప్తాం. సో మనకి ఈనాడు పేపర్లో ఇచ్చినటువంటి అంశాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈనాడు పేపర్లో మనకి ఇచ్చినటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం. పట్టణ ప్రగతికి పట్టం అనే పేరుతో మనకి దీని గురించి చెప్పడం అనేది జరిగింది. అయితే దీని గురించి ఈ పట్టణ ప్రగతి అనేటటువంటి దీంట్లో ఏమేమి ఇచ్చాడు కానీ అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే చూడండి,
దేశంలో పట్టణాలు నగరాల ప్రాతిపదికన అభివృద్ధికి ఊతమివ్వడం కేంద్రం 2024-25 మధ్యంతర బడ్జెట్లు ఊహాత్మక ప్రతిపాదన చేసిందంట. అంటే ఈ బడ్జెట్ కంటే ముందు మనకి మధ్యంతర బడ్జెట్ వచ్చి ఆ బడ్జెట్లోనే ఈ పట్టణాభివృద్ధికి సంబంధించి ఊహాత్మక ప్రతిపాదనలు చేసాం. నగరాలను ఏ విధంగా అభివర్ణించిందంటే ప్రగతి హబ్బులుగా అభివర్ణించిందంట. నగరాలని ఏ విధంగా అభివర్ణించారు? ప్రగతి హబ్బులుగా, డెవలప్మెంట్ హబ్స్గా వీటిని అభివర్ణించడం అనేది జరిగింది. రానున్న 5 ఏళ్లలో వాటి ప్రగతికి రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని పేర్కొనడం జరిగింది. దేశంలో 30 లక్షల కన్నా అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న 14 పెద్ద నగరాలకు రవాణా ఆధారిత ప్రగతి ప్రణాళికను రూపొందించడం అని ప్రతిపాదించిన ప్రభుత్వం. అంటే దేశంలో 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి 14 పెద్ద నగరాలకు రవాణా ఆధారిత ప్రణాళికల్ని రూపొందించడం అనేది జరిగింది. అదేవిధంగా మెట్రోల చివర ప్రాంతాల కోసం, అంటే మనకి మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి కదా, సో ఆ మెట్రోపాలిటన్ సిటీస్ చివర ప్రాంతాల అవుట్స్కట్స్ అండ్ డెవలప్మెంట్ కోసం, పునరభివృద్ధి కోసం ఫ్రేమ్వర్క్ని సిద్ధం చేస్తామని తెలియచేయడం అనేది జరిగింది. అదే ఈ బడ్జెట్లో తీసుకొచ్చిన పట్టణాల్లోని 1 కోటి పేద మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల నిర్మించుకోవడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో వడ్డీ రహిత పథకానికి 2.2 లక్షల కోట్లను రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రకటించడం అనేది జరిగింది. అలాగే రెంటల్ హౌసింగ్ మార్కెట్ను ప్రోత్సహించడంలో భాగంగా అద్దె ఇళ్ల లభ్యతను పెంచడం అనేది జరుగుతుంది. పారిశ్రామిక కార్మికులకు డార్మెటరీ తరహా వసతి అద్దె గృహాల కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టులు చేపట్టడం అనేది జరుగుతుందని ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. అలాగే ఎంపిక చేసినటువంటి 100 నగరాల్లో వీక్లీ హాట్స్, వీటిని వారాంతపు సంతలు అంటాం, అదే లేదా స్ట్రీట్ ఫుడ్ హబ్లను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందని మనకి పట్టణాభివృద్ధిలో భాగంగా ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి చర్యలు తేలుకున్నాయి. అలాగే దేశంలోని 100 నగరాలకు నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ సేవలను ప్రాజెక్టులకు తెస్తామని చెప్పింది. ఈ పట్టణాల్లో ఉన్నటువంటి ఈ శుద్ధి చేసినటువంటి నీటితో నగరాల సమీపంలోని చెరువులని నింపి వ్యవసాయానికి, ఈ చెరువుల ద్వారా నింపినటువంటి నీటిని వ్యవసాయానికి ఉపయోగపడేలా చేస్తామని ప్రకటించడం అనేది జరిగింది. అలాగే పన్ను ప్రయోజనాలకి సంబంధించి ఆధార్ నంబర్ స్థానంలో ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని వినియోగించే పద్ధతిని నిలిపివేయాలని తెలియచేయడం అనేది జరిగింది. ఇది మనకి ఈ పేపర్లో వేసినటువంటి అంశాలు. సో దీని తర్వాత మనం ఏం చూస్తాం, ఫిబ్లో ఇచ్చినటువంటి అంశాలు కూడా మనం ఒకసారి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఆల్రెడీ ప్రతి అంశంలో చెప్పుకునేదే. సో ఫిబ్లో ఇచ్చినటువంటి దాన్ని కూడా ఒకసారి చూద్దాం. మనకి ఫిబ్లో ఇచ్చినటువంటి చూస్తే అర్బన్ డెవలప్మెంట్ అని ఇచ్చారు. అర్బన్ డెవలప్మెంట్ ఈ సిటీస్ని ఎలా అభివర్ణించింది? సిటీస్ హ్యాజ్ గ్రోత్ హబ్స్ అంట. సిటీస్ హ్యాజ్ గ్రోత్ హబ్స్గా అభివర్ణించారంటే పట్టణ అభివృద్ధి హబ్బులుగా వీటిని పేర్కొనడం అనేది జరిగింది. చూడండి, ఆర్డర్లీ డెవలప్మెంట్ ఆఫ్ పెరీ అర్బన్ ఏరియాస్ త్రూ ఎకనామిక్ అండ్ ట్రాన్సిట్ ప్లానింగ్. ఈ పెరీ అర్బన్ ఏరియాస్ అంటే మన మెట్రోపాలిటన్ నగరాలకి చివరలో ఉండేటటువంటి ప్రాంతాలు. ఈ మెట్రోపాలిటన్ నగరాలకి చివరలో ఉండేటటువంటి ప్రాంతాలని ఎకనామిక్ అండ్ రవాణా, అంటే ఆర్థిక మరియు రవాణా ప్రణాళికల ఆధారంగా అభివృద్ధి చేయబడుతుంది అని పేర్కొన్నారు. అలాగే ఫ్రేమ్వర్క్ ఫర్ క్రియేటివ్ బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సిటీస్. ఈ బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్, మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని కొత్త నిర్మాణాలు వాటి ప్లేస్లో చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక హాస్పిటల్ అనేది, ఒక సిటీలో ఒక హాస్పిటల్ అనేది ఉంది. సో ఈ హాస్పిటల్ అనేది పాతబడిపోయింది. సో దీని ప్లేస్లో ఈ హాస్పిటల్ని తీసేసి దీని ప్లేస్లో మనం హౌసులు కూడా కట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొత్తగా హౌసులు కానీ కట్టామనుకో ఆ చుట్టూరు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి. రోడ్లు వేయడం కావచ్చు, లైట్లు వేయడం కావచ్చు, లేదనుకుంటే హాస్పిటల్స్, అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి డెవలప్మెంట్ అనేది చేయాలి.
కానీ ఆల్రెడీ ఇక్కడ హాస్పిటల్ అనేది ఉంది కాబట్టి ఇది ఏర్పడినప్పుడు దీని చుట్టూరు కొంత డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మౌలిక సదుపాయాల కల్పన అనేది ఆల్రెడీ జరిగిపోతుంది. సో ఇలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆల్రెడీ అంటే ఈ పాడుబడిన ప్రాంతాల చుట్టూ జరిగిన డెవలప్మెంట్ని ఉపయోగించుకుంటూ ఈ పాడుబడినటువంటి వాటిని ఉపయోగించి చేసేటటువంటి దాన్ని మనం బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి వాటిపైన కట్టేటటువంటి నిర్మాణాలుగా మనం సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ ఉన్నటువంటి వాటిపైన కట్టేటటువంటి నిర్మాణాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఉన్నటువంటి వాటిపైన కట్టేటటువంటి నిర్మాణాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఈ అర్బన్కి సంబంధించి ఇందులో పేర్కొన్నటువంటి అంశాలు. మిగతా అంశాలు కూడా మనం చూసుకున్నట్టుగైతే వాటర్ సప్లై, సేవేజ్ ట్రీట్మెంట్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ సర్వీస్ ఫర్ 100 లార్జ్ సిటీస్. అంటే ఘన వ్యర్థాలు, మురుగునీటి పారుదల ఇటువంటి అవసరాలని మనకి మెరుగుపరచడానికి 100 సిటీల్లో ఇటువంటి అంశాలని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నాం. అలాగే 14 పెద్ద అంటే 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి 14 నగరాలని రవాణా ఆధారితంగా అభివృద్ధి చేయబడుతుందని పేర్కొన్నారు. 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి 14 నగరాలని రవాణా ఆధారిత ప్రణాళికల ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టుగైతే 1 కోటి మంది అర్బన్ అంటే పట్టణ పేదవారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే అర్బన్ పిఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇళ్ల నిర్మాణం చేపట్టబడుతుందని ఈ బడ్జెట్లో పేర్కొంది. అలాగే 100 వీక్లీ హార్ట్స్ అంటే వారపు సంతలు లేదా స్ట్రీట్ ఫుడ్ హబ్స్ అనేవి ఏర్పాటు చేసి సెలెక్టెడ్ సిటీలో అంటే ఎంపిక చేసినటువంటి నగరాలలో 100 వీక్లీ హార్ట్స్ లేదా స్ట్రీట్ ఫుడ్ హబ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే రెంటల్ హౌసింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ టు బి ఫెసిలిటేటెడ్ ఇన్ పీపీపీ మోడల్ అంటే పారిశ్రామిక కార్మికుల కోసం పీపీపీ మోడల్లో రెంటల్ హౌసెస్ని తీసుకురావడం జరుగుతుందని రెంటల్ హౌసెస్ని పీపీపీ మోడల్లో ఈ రెంటల్ వర్క్ హౌసింగ్ అనేది అంటే డెవలప్ చేయడం జరుగుతుందని ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. ఇది ఈ బడ్జెట్లో మనకి పేర్కొన్నటువంటి అంశాలు అనేవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. 5వ ప్రయారిటీ అయినటువంటి పట్టణాభివృద్ధి, అర్బన్ డెవలప్మెంట్ అనేటటువంటి అంశాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఇది వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.